మద్యం రేట్లు మరోసారి పెంచింది ప్రభుత్వం. మరి దీనికి క్వార్టర్‌కి రూ. 10, ఫుల్ బాటిల్‌కి రూ. 40 పెంచడం వల్ల నెలకి 122,00,00,000 ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. మరి లిక్కర్ పైన. మరి దీనికి కారణం ఏమంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోవడం, ఫ్రీ పథకాలు, ఫ్రీ బస్ లాంటిది, మరి ఫ్రీ కరెంట్ లాంటిది, ఇలాంటి పథకాలు, మరి ఉద్యోగాలకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోయిన కారణంగా ఓన్లీ లిక్కర్ పైన పెంచితేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మిగతా దేనిపైన పెంచినా వర్కౌట్ కాదు. ఎందుకంటే లిక్కర్ పైన ఎంత పెంచినా మందు బాబులైతే తాగుతూనే ఉంటాం గాబట్టి, ఇదైతే వర్కౌట్ అవుతుంది. మద్యపాన నిషేధం అన్నీ గూడా ఉట్టి మాటలు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా మద్యపాన నిషేధం చేయదు. ఎందుకంటే గవర్నమెంట్ కాపాడేది, రక్షించేది, నడిపేది కూడా మొత్తం లిక్కరే. మందు బాబులే, మద్యం ప్రియులే గాబట్టి, మరి ఇదే ఇది ఇది ఇట్లా ఉండగా గ్రామాల మరి మరి కళ్ళు నిజంగా కళ్ళు గాదు. కల్లులు అమ్మడం వల్ల చాలా మంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఈ మద్యం రేటు పెంచినప్పటికీ మరి ఇలాంటి పైన దృష్టి పెట్టి జర మందు కల్లులు బంద్ జేపిస్తే బావుంటుంది. చాలా మంది అది నిజం కల్లు గాదు, ఒరిజినల్ కల్లు గాదు. మందు కల్లు వల్ల చాలా మంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టి కొంచెం అది మానిపిస్తే బావుంటుంది. ఇలాంటి అప్‌డేట్స్ వస్తుంటాయి రాజకీయాలపైన, సంక్షేమ పథకాలపైన మన ఛానెల్‌లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ. మీరేమంటారో కామెంట్ చేయండి.